నిశ్చలం చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చర్చలో నిలిచారు. ఎముకలు కొరికే చలిలోనూ ఏపీ సీఎం యాక్టివ్గా ముందుకు సాగుతున్నారు. చలికి యువనేతలంతా తట్టుకోలేక జర్కిన్లు ధరిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జర్కిన్ లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి, ఎముకలు కొరికే చర్యలు కూడా చంద్రబాబు పర్యటన కొనసాగటం పట్ల ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే యువకులు జర్కిన్లు ధరించినప్పటికీ చంద్రబాబు ఎటువంటి జర్కిన్ లేకుండా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అవును రహీం, ఈ దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన తరచుగా ఇటువంటి పర్యటనలకు వెళ్ళినా కూడా ఆయన సాధారణంగా సాదాసీదాగానే వ్యవహరిస్తూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే అక్కడ ఏకంగా ఎముకలు కురికే చలి ఉండడంతో పాటుగా -6 to అలాగే -12 మధ్య టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి చలిలోనూ కూడా ఆయన సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వస్త్రాలు ధరిస్తారో అటువంటి వస్త్రాలే అక్కడ ధరించి ఆయన ఈ కార్యక్రమాల్లో కూడా నిర్విరామంగా పాల్గొంటున్నారు. అయితే ఏదైతే రూమ్లో 4 గోడల మధ్య అయితే కనుక ఏదైతే బ్లోయర్స్తో కానీ అలాగే ఎయిర్ కండిషన్స్తో కానీ టెంపరేచర్స్ కావాల్సినంతగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఉండేటటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా మామూలు వస్త్రాలు ధరించినా కూడా బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అన్నీ కూడా తన వస్త్రధారణలో అన్నీ మారిపోతూ ఉంటాయి. జనరల్గా జర్కిన్లు లేకుండా ఎవరో కూడా బయట తిరిగేటటువంటి పరిస్థితులు దాదాపుగా ఉండవనే మనం చెప్పుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన వ్యవహరించేటటువంటి ఏదైతే వస్త్రధారణ అంశానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు మాత్రం ఇటువంటి జర్కిన్లు కానీ ఇటువంటి వేషధారణలో మార్పు లేకుండా ఉండడం ఇప్పుడు జూరిచ్ అంటే దావోస్ సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంగాను కూడా పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో చర్చనీయాంశంగా అవుతున్నటువంటి అంశమైతే ఇప్పుడు తేటతెల్లమవుతుంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూడా 70s అంటే 70లో పడినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా రోజుకు 10 నుంచి 15 సభలు సమావేశాలు ఏర్పాటు చేసినా కూడా నిర్విరామంగా వాటిలో పాల్గొనడమే కాదు, పాల్గొంటూ కూడా ఎక్కడ కూడా అలసట అనేటటువంటిది ప్రదర్శించినటువంటి నైజంతో ఆయన గత ఎన్నికలు మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఇటువైపు నారా లోకేష్ అయితేనేమి, బాలకృష్ణ అయితేనేమి, ఇటువైపు జగన్ అయితేనేమి, షర్మిల అయితేనేమి వీరందరూ కూడా ఎన్నికల ప్రచారాల్లో గతంలో భారీగా 2024లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అలా పాల్గొన్నటువంటి సందర్భంలోనూ కూడా వారు పలుమార్లుగా అలసిపోయినటువంటి పరిస్థితులను మనం గమనించాం. కానీ ఇక్కడ అలా కాకుండా ఏకంగా చంద్రబాబు నాయుడు అయితే అలసట అనేటటువంటిది అయితే ప్రదర్శించలేదు. మరి దీనికి అంతటికీ కారణం ఆయన ఏదైతే క్రమశిక్షణ కలిగినటువంటి ఆహారపు అలవాట్లు అయితేనేమి ఇతరత్ర అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇదంతా కూడా తను ఎనర్జెటిక్ లెవెల్స్ని మెయింటైన్ చేసేటటువంటి పరిపక్వత ఆయనలో పుష్కలంగా ఉందనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు జూరిచ్ అంటే దావోస్ సమ్మిట్కి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఎటువంటి జర్కిన్లు కానీ ఏమీ కూడా వేయకుండా సాదాసీదాగానే వ్యవహరించారు. అక్కడ ఎముకలు కురికే చలిలోనూ కూడా ఆ చలి ప్రభావం ఆయనపై లేదా అనేటటువంటిది అక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం. ఇటువైపు చూస్తే కొంతమంది యువనేతలు అయితే కనుక ఏకంగా జర్కిన్లతోనే అతన్ని కలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి నేతలైతేనేమి టీజీ భరత్, వెంకటేష్, ఇతరత్ర పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐస్ పలువురు, అలాగే తెలంగాణ నుంచి అటెండ్ అయినటువంటి రేవంత్ రెడ్డి వీరందరూ కూడా ఏకంగా ఆయన జర్కిన్లతోనే అతన్ని కలవడం. వీరి మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఎటువంటి జర్కిన్లు లేకుండా అతను సాదా సీదాగా వేసేటటువంటి రెగ్యులర్ డ్రెస్ మాత్రమే ఆయన వేసుకోవడం. ఈ పరిణామాలన్నింటినీ కనుక చూస్తే ఇప్పుడు దావోస్లో సమ్మిట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు టాపిక్కే ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉందనేటటువంటిది తాజా సమాచారం. రైట్ టీవీరావు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.